ఒక విషయం అనపర్తి గ్రామంలో ఉడుగూరు సుబ్బారెడ్డి గారని ఈ పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనే ఉద్దేశంతో ఈయన పెన్షన్ని అక్రమంగా తొలగించడం జరుగుతూ ఉంది. 5 మాసాల క్రితం ఈయనకి అనధికారికంగా పెన్షన్ ఇవ్వడం నిలుపుదల చేస్తే మేము ఎంపీడీఓ దగ్గర పోరాడితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ 1 నెల పెన్షన్ ఇచ్చారు. తదుపరి నెల కూడా ఇచ్చి ఇవాళ ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి లబ్ధిదారుడి దగ్గర నుంచి ఎటువంటి వినతి లేకుండానే ఈ పెన్షన్ని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళి వెరిఫై చేయిస్తే అక్కడ స్టేటస్ వెల్ఫేర్ అసిస్టెంట్ స్టేటస్ తీస్తే అక్కడ పెండింగ్లో పెట్టారు. అంటే ఏ విధంగా అయినా ఇతను పెన్షన్ని పోగొట్టాలనే దురుద్దేశంతో శాసనసభ్యుడు ఆదేశాల మేరకు ఎంపీడీఓ వెళ్ళిపోతూ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ పెన్షన్దారులకు న్యాయం జరగాలి, ఈయన పెన్షన్ సక్రమంగా ఇవ్వాలి, పాత బకాయిలన్నీ ఇవ్వాలి. దాంతోపాటు లేని అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగం చేసి ఈ పెన్షన్ని కాకినాడ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఎంపీడీఓ పైన డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో అనేక బూతులు చాలా దుర్మార్గంగా వ్యవహరించే కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా గొల్లల మావిడాడ గ్రామం, అదేవిధంగా కుతుకులూరు గ్రామం, కొమరపాలెం గ్రామం, ఈ గ్రామాల్లో దౌర్జన్యాలకి ఆలవాలంగా నిలిచింది. గొల్లల మావిడాడ గ్రామంలో సాక్షాత్తు నేను ప్రచారానికి వెళుతుంటేనే ఆంక్షలు విధించే స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టడం కానీ వైసీపీ కార్యకర్తలను ఉసుగొల్పడం కానీ జరుగుతూ ఉంది. దానికి పోలీసులే ప్రత్యక్ష సాక్షులు. అందువల్ల కొన్ని బూతులు ఏదైతే ఇబ్బందికరమైనగా ఉన్న బూతుల్లో ప్రత్యేకమైన పోలీసు బలగాలను నియమించి ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి చర్యలు తీసుకోవాలని నేను ఆల్రెడీ ఎన్నికల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారో ఆయన వ్యక్తిగతంగా కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి సూచన మేరకు ఆ బూత్ లిస్టు ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే, ఇది రంగంపేట మండల ఎస్ఐ గారి నిర్వాకాలు. ఆయన వైసీపీ నాయకులు ఎక్కడైనా ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలు, రెస్టారెంట్ ఓపెనింగ్లు వైసీపీ నాయకులు ఉంటే వారు ఈ విధంగా హాజరవుతూ ఉంటారు. వారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్రపటం ముద్రించిన కేకులు కట్ చేయడంలో అవి బిజీగా ఉంటారు. అటువంటి వ్యక్తి పోలీస్ అధికారిగా, మండల పోలీస్ అధికారిగా ఉంటే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగవు. కాబట్టి ఆ అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పుడు జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ అధికారిని ఎన్నికల విధుల్లో తొలగించమని మేము కోరడం జరుగుతాం.